థాయిలాండ్లో కొన్ని కిలోల బంగారం పెట్టి ఒక బంగారపు విగ్రహం చేపించారు రాజుగారు, బుద్ధుడి విగ్రహాన్ని. అయితే బంగారపు అనేసరికల్లా ఎవరికో ఒకరు కన్ను పుడుతుంది కదా, దాన్ని ఎలాగైనా ఎత్తుకెళ్దామని పన్నాగం పంతుంటే ఈ విషయం రాజుగారికి తెలిసి దానికి బురదతోటి ఒక 100 కోటింగ్లు వేసేసాడు. బాగా ఏది మట్టి బుద్ధ విగ్రహం చూసారా, అట్లా మట్టి విగ్రహం అలా ఏదో పెయింట్ వేసినట్లు బురదతోటి ఆ బంగారాన్ని మొత్తం కప్పి పెట్టేశారు. అప్పుడు ఇది మట్టి బుద్ధ విగ్రహం ఇసిరని అక్కడ ఇసిరి పడేసి ఎవరి పనులు వాళ్ళు చూసుకున్నారు. కొన్ని 100-200 ఏళ్ళ తర్వాత పెద్ద గాలి దుమ్ముకి ఏదో ఒక పెచ్చుగుడి తలతల మెరవటం స్టార్ట్ అయింది. అప్పుడు ఇదేదో బంగారపు బుద్ధ విగ్రహం అనుకొని షవర్ల కింద కోటింగ్ మొత్తం పోయేలాగా షవర్ల కింద శుభ్రంగా కడిగేశారు. మంచి బంగారపు బుద్ధ విగ్రహం తేలింది. అది ఇప్పుడు బ్యాంకాక్ లో ఒక గుడిలో పెట్టి ఉంది. ఇది నేనేదో క్రియేట్ చేసి చెప్తుంది కాదు, మీరు యూట్యూబ్లో గూగుల్లో బంగారపు బుద్ధ విగ్రహం అంటే వచ్చేస్తుంది, ఒకసారి సెర్చ్ చేయండి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది మనుషులు కూడా నేనింతే, నా లైఫ్ ఇంతే అని మన మీద మనమే బురదతో కప్పబడి కోటింగ్ వేసుకుంటున్నాం. నా లైఫ్ అంతే, నాకేం చేత కాదు, నేనేం చెయ్యలేను, నాకు ఆ సత్తా లేదు, నాకు ఆ ధైర్యం లేదు, నేను పిరికివాడిని, నేనేమీ చెయ్యలేను. ఇదేంటో, నేను వెళ్ళినప్పుడే కారుకు పంచర్ అవుతుంది, నేను ఎక్కినప్పుడే బస్సు ఇంజన్ ఆగిపోతుంది, లేకపోతే నేను ఎదురు రావటం వల్లే ఆవిడకి అలా జరిగింది, ఇలా జరిగింది, నా లైఫ్ ఇంతే అని చెప్పేసి చాలామంది మనల్ని మనమే తక్కువ అంచనా చేసుకుంటూ మనమే బురద కోటింగ్ వేసుకుంటూ ఉంటాం. నిజం కాదు కదా. మనం వెళ్ళినా వెళ్ళకపోయినా పంచర్ అయ్యేది అవుతుంది, మనం ఎక్కినా ఎక్కకపోయినా ఇంజిన్ అనేది ఆగిపోతుంది, మనం ఎదురు వెళ్ళినా వెళ్ళకపోయినా పోయేవాడు పోతుంటాడు, వచ్చేవాడు వస్తుంటాడు. ఇవన్నీ ఏంటంటే గత అనుభవాలు ప్లస్ వైఫల్యాలు, వేటిలోనూ ఫెయిల్ అయి ఉంటాం లైఫ్లో. కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల, అంటే చిన్నప్పుడు స్టేజ్ మీద ఎక్కి డ్యాన్స్ వేయగానే భయపడిపోయి ఆగిపోతే అందరు నవ్వటం ఇలా చేస్తే, నీ మొహమే, నీకు డ్యాన్స్ వేయటమే రాదు, ఎందుకు వెళ్తున్నావే, ఎందుకు వేస్తున్నావే, నువ్వు ఎప్పుడు ఎలా చేయకు, నీకు అసలు నీ లైఫ్ రాదు అని కొంతమంది ఇలా వేలు పెట్టి చూపిస్తారు. ఇలా వేలు పెద్దది చేసి చూపించే వాళ్ళు ఇతరుల లైఫ్లో ఏలు పెట్టి గెలికే వాళ్ళు ఎక్కువ మంది ఉంటుంటారు. కాబట్టి వాళ్ళెవ్వరిని పట్టించుకోకండి. మీ సత్తా ఏంటో, మీ కోటింగ్ ఏంటో దులిపేసుకొని మీరేంటో మీరు చూపించుకోండి, నిరూపించుకోండి. ఏమంటారు?